మిథున రాశి వారికి ఇంతకాలం కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండడం అనేటటువంటిది జరిగింది. అనుకూలంగా కనిపిస్తున్నటువంటి కాలం కూడా ప్రతికూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు కొంచెం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే 20వ తారీఖు నుంచి శుక్రుడు సప్తమ రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు. తద్వారా ప్రధానంగా శరీర జననేంద్రియాలకు సంబంధించినటువంటి రోగాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే తెలియనటువంటి భయాలు కూడా కల్పించబడతాయి. ఏమీ జరగకున్నా కూడా ఏదో జరిగిపోయింది అనేటటువంటి భ్రమలోకి వెళ్తారు. ఆ భ్రమల ద్వారా కొంత ఆ యొక్క మానసిక అశాంతి కలగడానికి, ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులపైన నిందలు మోపడం వలన వీరు వారి ద్వారా కొన్ని చిక్కులను ఎదుర్కొంటూ ఉంటారు. కుజ భగవానుడు సప్తమ రాశిలో సంచారం చేసే కాలంలో స్త్రీలలో ప్రధానంగా గర్భ సంబంధమైనటువంటి రోగాలు ఏర్పడడానికి, గర్భాశయ వ్యాధులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మిథున రాశి వారు ఈ వారం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనేటటువంటిది, శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలను చదవడం అనేటటువంటిది చాలా అవసరంగా చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయ పారాయణ చేయడము, సూర్య అష్టకాన్ని పారాయణ చేయడం అనేటటువంటిది ఎంతో అవసరమైనటువంటి అంశంగా చెప్పవచ్చు.